హలో ఎవ్రీవన్, చేపల పులుసు అయితే మా పెద్దక్క చేస్తుందన్నమాట. ఎలా చేస్తుంది ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ టేస్టీ రెసిపీ నేర్చుకోబోతున్నారనమాట. ముందు అయితే స్టవ్ ఆన్ చేసుకొని బగోనా పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత చూడండి. ఇప్పుడు నెక్స్ట్ నువ్వులు పేస్ట్ వేసేసి నూనె లేగాలి. చూసారు కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. అది కుక్ అయిన తర్వాత మనం నువ్వులు పేస్ట్ చేసుకోవాలన్నమాట. నువ్వులు డ్రై రోస్ట్ చేసుకొని పేస్ట్ చేసుకొని అది ఆనియన్ పేస్ట్లో వేసుకొని మంచిగా ఆయిల్లో కుక్ చేసుకోవాలి. అది మొత్తం కుక్ అయిన తర్వాత కారం వేసుకోవాలి. స్పైస్ కొద్దిగా ఎక్కువ వేసుకొని చాలా బాగుంటుంది. చూస్తున్నట్టయితే అర్థమవుతుంది కదా మీకు. ఇది వచ్చేసి మేము 20 అబవ్ మెంబర్స్కి అయితే చేసుకుంటున్నాం అనమాట. మీరు తక్కువ మంది ఉంటే కొద్దిగా తక్కువ వేసుకోండి క్వాంటిటీ. అలాగే ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి రుచికి తగినంత. ఉప్పు వేసుకొని మంచిగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. మా ఇంట్లో వంటలకైతే అసలు కరువు ఉండదు అనుకోండి. ఎందుకంటే వంటలలో అందరం స్పెషలిస్ట్లే అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా చేస్తారు. అందరూ చాలా టేస్టీగా చేస్తారనమాట. ఇదైతే స్కిప్ చేయకుండా చూడండి, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత అది మంచిగా మసలనివ్వాలన్నమాట. పులుసు అనేది పచ్చివాసన మొత్తం పోవాలా, అంత కుక్ చేసుకోవాలా. అప్పుడు మనకి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఈ చేపల పులుసుకి మెయిన్ టేస్ట్ ఇచ్చే పౌడర్ ఇదన్నమాట, చాలా ఇంపార్టెంట్. చేసి ధనియాలు, జీలకర్ర, మెంతులు కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని మంచిగా ఇలా పౌడర్ చేసుకోవాలి. లాస్ట్లో ఈ పౌడర్ అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, చేపల పులుసు వచ్చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. అంటే కొంతమంది నార్మల్గా పులుసు వేసి చేసుకుంటారు, కొంతమంది ఇలా మసాలా వేసి చేసుకుంటారు. మీరు ఏ స్టైల్లో చేస్తారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు వచ్చేసి మనకి పులుసుకి సంబంధించినవన్నీ అయితే వేసేసాము. ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు వచ్చేసి కాస్త నెమ్మదిగా వేసుకోండి, వెయ్యగానే కలిపేయకండి. ఎందుకంటే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నార్మల్గా బగోనా ఒక 2-3 సార్లు ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఒక 5 to 10 minutes పాటు కుక్ చేసుకోండి. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.